నా పేరు హర్షిత. నేను చికెన్ కర్రీ వండుతున్నా. చూడండి, ఒక గంజు పెట్టుకోవాలి. ఫస్ట్ అందులో నూనె వేసి కడిగేసిన పచ్చిమిర్చి వేయాలి. వేసాక అల్లం వేయాలి. అల్లం వేసి ఇలా గంట తీసుకొని కలపాలి. ముందుగా ఒక బ్యాన్ని తీసుకొని పక్కకి చికెన్ ఇలా కారం, పసుపు, అల్లం వేసి కలిపి పెట్టుకోవాలి. ఇక్కడ ఈ చికెన్ అందులో వేయాలి. వేసి ఒకసారి కలపాలి. నూనె చికెన్ పట్టేలాగా కలపాలి. ఇలా కలుపుతూనే ఉండాలి కొంతసేపటిదాకా. కలిపాక కొన్ని వాటర్ ఉడతాయి. తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి మళ్ళీ కలపాలి. మనకు సరిపడా సూపు సరిపడా వాటర్ పోయాలి. పోసాక ఇలా కలుపుతూ ఉండాలి. కలిపాక ఇట్లా ఉడుకుతూ ఉంటుంది. ఇట్లా ఇంకాక గరం మసాలా వేయాలి. ధనియా పొడి వేయాలి. కలపాలి. బాగా కలపాలి. మనం ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది చికెన్. కలుపుతూనే ఉండాలి. మనం సూప్ వేసింది దగ్గరికి వచ్చేరాక పైన ఆయిల్ వేరే రాక ఉడకనివ్వాలి. బాగా ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసి సేపు ఉంచి దింపేయాలి. అంతే ఫ్రెండ్స్, మనకి ఎంతో టేస్టీకరమైన చికెన్